ಭಾಗ್ಯನಗರಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ತಮ್ಮ ಉಪನ್ಯಾಸವನ್ನು ನಡೆಸಿಕೊಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಪ್ರಭಂಜನಾಚಾರ್ ವಿದ್ಯಾಪತಿ ಅವರ ಬಗ್ಗೆ ಪದ್ಮನಾಭಾಚಾರ್ಯರು ದಯಮಾಡಿ ಎಲ್ಲ ಭಕ್ತರು ಕೆಳಗಡೆಗೆ ಕುಳಿತುಕೊಳ್ಳಬೇಕು. ಇದೆ, ಬೇಗನೆ ಮುಗಿಯಬೇಕಾಗಿದೆ. ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ಶುಕ್ರವಾರ ಮೇಲೆ ಕುಂಕುಮಾರ್ಚನೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಸುಮಾರು 1000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ ಮಹಿಳೆಯರು ಪೂಜ್ಯ ಮಾತುಶ್ರೀಯವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕುಂಕುಮಾರ್ಚನೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಹಳ ವೈಭವದಿಂದ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ವರಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಈ ಶುಕ್ರವಾರ ನಡೀತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ಇನ್ನು ವೇದ ಪಂಡಿತರು 3 ದಿವಸ ವೇದದ ಒಂದು ಚತುರ್ವೇದ ಪಾರಾಯಣ ಇವತ್ತು ಅದರ ಪರಿಪೂರ್ತಿಯಾಗಿದೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ವಿದ್ವತ್ ಸಂಭಾವನೆಯನ್ನು ನೀಡಿ ಆಶೀರ್ವಾದವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಹೀಗಾಗಿ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಒಂದು ಒತ್ತಡದಲ್ಲಿ ಪ್ರವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಳಂಬವಾಗಿ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ದಯಮಾಡಿ ಹಿಂದೆ ಇರುವ ಭಕ್ತರು ಸ್ವಲ್ಪ ಶಾಂತರಾಗಬೇಕು. ಅನೇಕ ಭಕ್ತರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ದಯಮಾಡಿ ಯಾರು ಮಾತನಾಡಬಾರದು, ಅಲ್ಲಲ್ಲೇ ಕುಳಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ. ಈಗ ವಿದ್ವಾಂಸರ ಉಪನ್ಯಾಸ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಪ್ರಭಂಜನಾಚಾರ್ಯ విద్యాపతియವರು ಅವರು ಮೂಲತಃ ఆదోని ప్రాంతంలో ఉన్నవాళ్ళు, స్వాముల వారి నంద్యాల ప్రాంతం వాళ్ళు, స్వాముల వారి శిష్యత్వాన్ని వహించి ఉత్తమమైన విద్వాంసులు, కవులు, తర్వాత అనేక కావ్యాలను కూడా రచించి ప్రీతిపాత్రులయ్యారు. అటువంటి విద్యాపతి ప్రభంజనాచార్యుల వారు తెలుగు భాషలో ఉపన్యాసం చేయాలి అని వారిని నేను కోరుతున్నాను. వారికి ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ అన్ని భాషలు వస్తాయి. కానీ తెలుగు ప్రాంతంలో వాళ్ళు ఉన్నవారు కాబట్టి తెలుగులో ప్రవచనం చేయాలి అని వారిని నేను విజ్ఞాపిస్తున్నాను. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀಮದಾನಂದತೀರ್ಥ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ನರಸಿಂಹೋಖಿಲಜ್ಞಾನಮತಧ್ವಾಂತದಿವಾಕರಃ ಜಯತ್ಯಮಿತಸಜ್ಞಾನಸುಖಶಕ್ತಿಪಯೋನಿಧಿಃ. ಅಶೇಷವಾಗ್ಜಾಡ್ಯಮಲಾಪಹಂತ್ರೀ ನವಂ ನವಂ ಸ್ಪಷ್ಟಸುವಾಕ್ಪ್ರದಾಯಿನಿ. ಮಮೇಹ ಜಿಹ್ವಾಗ್ರಸುರಂಗನರ್ತಕೀ ಭವಪ್ರಸನ್ನಾ ವದನೆ ಚ ಮೇ ಶ್ರೀಃ. ಧರ್ಮವಿಜ್ಞಾನವೈರಾಗ್ಯಪರಮೈಶ್ವರ್ಯಶಾಲಿನಃ ಆನಂದತೀರ್ಥಭಗವತ್ಪಾದಾನ್ ವಂದೇ ನಿರಂತರಂ. ಯಸ್ಯ ವಾಕ್ಕಾಮಧೇನುರ್ನಃ ಕಾಮಿತಾರ್ಥಾನ್ ಪ್ರಯಚ್ಛತಿ ಸೇವೆ ತಂ ಜಯಯೋಗೀಂದ್ರಂ ಕಾಮಬಾಣಚ್ಛಿದಂ ಸದಾ. ಸತ್ಯಾಭಿಜ್ಞಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಪಂಚಾಶದ್ವರ್ಷಪೂಜಕಾನ್ ಸತ್ಯಪ್ರಮೋದತೀರ್ಥಾರ್ಯಾನ್ ನೌಮಿನ್ಯಾಯಸುಧಾರತಾನ್. ವಿಘ್ನಧ್ವಾಂತನಿವಾರಣೈಕತರಣಿರ್ವಿಘ್ನಾಟವೀಹವ್ಯವಾಟ್ ವಿಘ್ನವ್ಯಾಲಕುಲೋಪಮರ್ದಗರುಡೋ ವಿಘ್ನೇಭ ಪಂಚಾನನಃ. ವಿಘ್ನೋತ್ತುಂಗಗಿರಿಪ್ರಭೇದನ ಪವಿಃ ವಿಘ್ನಾಬ್ಧಿಕುಂಭೋದ್ಭವಃ. ವಿಘ್ನಾಘೌಘಘನಪ್ರಚಂಡಪವನಃ ಪಾಯಾತ್ ಪ್ರಸಾದೋ ಗುರೋಃ. ಯಸ್ಯಾನುಗ್ರಹಧಾರಾಭಿರ್ಜೀವತೆ ಯಂಜನಃ ಸುಖೀ ಸ ಸತ್ಯಾತ್ಮಗುರುಃ ಪಾಯಾದನ್ವಹಂ ಮಾಂ ಪದೇ ರತಂ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುತ್ತಲಾಚಾರ್ಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. పరమ పూజ్య మహాస్వాముల వారి దివ్య చరణారవిందములందు నా యొక్క భక్తిపూర్వక సాష్టాంగ ప్రణామాలని సమర్పించి
ఆసీనులైన గురువుగారికి, విద్వాంసులందరికీ కూడా నమస్కరించి విశేషమైనటువంటి పర్వకాలంలో మనమంతా పాల్గొంటూ ఉన్నాం. ఉత్తరాది మఠాధీశులు, గొప్ప సంస్థానం, మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసాది 28 మూర్తుల సన్నిధానం. ఏ భగవద్రూపాన్ని ఆరాధిస్తే, ఏ భగవద్రూపానికి మనం యాత్రగా వస్తే కాశీ, ప్రయాగ, గయా, అయోధ్య, బదరి మొదలైన అనేక క్షేత్రముల, అనేక తీర్థయాత్రల ఫలం లభిస్తుందో అటువంటి మహోన్నతమైన సన్నిధానము మన మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసాది 28 మూర్తుల యందు కొలువై ఉంది. సత్యాభినవ తీర్థులు తమ చరిత్రలో తమ అనుభవాన్ని తెలియజేస్తూ శ్రీరామ వేదేశ్వర దేవయాత్ర సుదుర్లభ భూరి శుభేతరేషాం కాశ్యాది యాత్రామిత పుణ్యదాత్రీత్యశేష సచ్ఛాస్త్ర వినిర్ణయోయం అంటారు. అటువంటి గొప్పదైన సన్నిధానం. దానికి తోడుగా వరదేశ వరప్రదం. మధ్వాచార్యులు చెప్పినట్టుగా వరదేశుడై కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై ఆ ఏడుకొండల స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఈ 2 దివ్య సన్నిధానంలో దాంతోపాటుగా శ్రావణ మాసం, ఏ మాసంలోనైతే మన భారతదేశంలో, అందులోనూ విశేషంగా దక్షిణాది యందు, ఇంకా విశేషము అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసము, శ్రావణ మాసము అంటే చాలా గొప్ప విశేషత. భక్తులంతా కూడా ఉదయాన్నే లేచి స్నానాలు చేసి గుళ్ళకు వెళ్ళి వారి వారి భర్తలను పూజించి, ఇదొక గొప్ప విషయమేనండి. భర్తలను పూజించడం అంటే చాలా గొప్పదైన విషయం ఈ కలియుగంలో, ఈ కాలంలో. అటువంటి విశేషంగా భక్తితో ఆరాధించేటటువంటి సమయం ఇది. మహాలక్ష్మి యొక్క విశేషమైన ఆరాధన వేడుక జరిగేటటువంటి సమయం శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసంలో, అందులోనూ ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం నాడు మనమంతా కూడా ఇక్కడ వేంచేసి ఉన్నాము. వరాలను కురిపించే లక్ష్మి వరలక్ష్మి, భాగ్యద లక్ష్మీ బారమ్మ అంటారు దాసుల వారు. అటువంటి మన భాగ్యాన్ని తెరిచే, మనకు భాగ్యాన్ని కురిపించే లక్ష్మి, మహాలక్ష్మి, ఆ తల్లి యొక్క విశేషమైన పూజలు, వేడుకలు జరుపుకునేటటువంటి సమయంలో మనమంతా కూడా వేంచేసి ఉన్నాము. మహాలక్ష్మి యొక్క సర్వోత్తముడైన భగవంతుడి పట్ట మహిషి అయినటువంటి మహాలక్ష్మి, అటువంటి మహాలక్ష్మి యొక్క మహిమలను, మహాలక్ష్మి యొక్క మాహాత్మ్యాన్ని, లక్ష్మీదేవి యొక్క వైభవాలనంతా కూడా మన మహాస్వాముల వారు సర్వమూల గ్రంథాల నుండి, మధ్వాచార్యులు రచించినటువంటి సర్వమూల గ్రంథాల నుండంతా సంగ్రహం చేసి అన్ని గ్రంథములలో ఉన్నటువంటి లక్ష్మి యొక్క, మహాలక్ష్మి యొక్క మహిమనంతా ఒకచోట పొందుపరిచి భక్తుల కోసం దాన్ని కరుణించడం జరిగింది. అనేక ప్రదేశాలలో ఆ మహాలక్ష్మి మహిమను చెప్తూ శ్రీమదాచార్యుల వారు, శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు మహాలక్ష్మి గురించి ఏ గ్రంథంలో ఎలా చెప్పారు, మహాలక్ష్మి యొక్క గొప్పతనాన్ని, లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎలా ప్రకటించారు అనే విషయంలో నామావళి అందున్న కొన్ని విషయాలను మాత్రం, అనేక నామావళి అంటే అనేక నామాలు ఉన్నాయి.
గీతా భాష్యంలో, గీతా తాత్పర్య నిర్ణయంలో, బృహదారణ్యక, ఛాందోగ్య భాష్యము, అన్ని భాష్యాల యందు ఉన్నటువంటివి, ఆ తర్వాత ద్వాదశ స్తోత్రంలో, ఇలా అక్కడక్కడ ఉన్న మహిమలనంతా సంగ్రహించి ప్రస్తుతం ఛాందోగ్య భాష్యమందు ఉన్న ఒక్క విషయాన్ని మాత్రం మనం తెలుసుకొని ఆ లక్ష్మీదేవిని స్మరించుకుంటూ మనం పులకితులమై మన పుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉద్దేశ్యంతో ఆ లక్ష్మీ మహిమను ఇప్పుడు చూద్దాము. ఛాందోగ్య భాష్యంలో మధ్వాచార్యుల వారు చెప్తారు, మనం రోజు కూడా మధ్యాహ్నము, రాత్రి, ఉదయం ఇలా ఆహారం స్వీకరిస్తూ ఉంటాం. మనం తినే ఆహారం మనం తిన్న తరువాత ఎలా విభజన చెందుతుంది? మధ్వాచార్యుల వారు సెలవిస్తారు, మనం తినే ఆహారము 3 రకాలుగా పరిణామం చెందుతుంది. 3 రకాలుగా. దాంట్లో మొట్టమొదటిది గట్టిగా స్థూలంగా ఉన్న పదార్థం, అదొకటి. మధ్యమ పరిమాణంలో ఉన్న పదార్థం, ఇంకా అణువైన సూక్ష్మంగా తిన్న పదార్థం, ఇలా 3 విధాలుగా విభజన చెంది ఆ ఆహారం జీర్ణమవుతోంది. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇక్కడ లక్ష్మీదేవి యొక్క మహిమ ఏముంది? కంచంలో అన్నం ఉంటుంది, వేరే పదార్థాలు ఉంటాయి, మనం తింటాము, జీర్ణమవుతుంది. అలా ఉండదు. మనం తిన్న పదార్థం ఈ 3 భాగాలుగా విభజన చెంది ఏ ఏ భాగానికి వెళితే ఏ ఏ శక్తి మన దేహానికి లభిస్తుందో ఆ భాగానికే దాన్ని పంపాలి. ఈ కార్యాన్ని నిర్వర్తించేది మహాలక్ష్మి అంటారు. అశితే తేజసి త్రేధా విభక్తే తత్రయ స్థూలో భాగః తద్వికార రూపాసు అస్థిషు అస్థినామ్నా స్థితాయై నమః. మనం ఆహారాన్ని స్వీకరించిన తరువాత స్థూలమైనటువంటి భాగం ఏదైతే ఉందో, గట్టిగా ఉన్న భాగం ఏదైతే ఉందో, ఆ భాగాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ భాగమంతా కూడా అస్థి రూపంలో, ఎముకల రూపంలో అది పరిణామం చెందుతుంది. బోన్స్గా అది తయారవ్వాలంటే అక్కడ మహాలక్ష్మి ఉండాలి. అశితే తేజసి త్రేధా విభక్తే తద్వికార రూపాసు అస్థిషు అస్థినామ్నా స్థితాయై నమః. ఆ అస్థుల యందు, ఆ ఎముకల యందు, దాని యందు ఉండి ఆ ఎముకలకు బలాన్నిచ్చేటటువంటి గొప్ప మహిమ మహాలక్ష్మీదేవిది. సత్యాత్మతీర్థ గురు మహారాజకి. మనం తిన్న ఆహారంలో మొట్టమొదటిది స్థూల భాగంగా పరిణమించి ఎముకల రూపంలో అది ప్రవేశించి ఎముకలకు శక్తినిచ్చి ఎముకలలో ఉండి దేహాన్నంతా నడిపించేటటువంటి మహిమ అది మహాలక్ష్మీదేవిది. ఇది ఒకటైతే, ఇక రెండవది మనం తిన్న ఆహారంలో మధ్యమ పరిమాణంలో ఉన్నటువంటిది, మీడియం సైజ్. ఎముకలు ఉండాలి అని అంటే ఆ బోన్స్ మధ్యలో ఒక ద్రవ్యం ఉండాలండి. ఆ లిక్విడ్ లేకపోతే బోన్స్ నిలబడవు. కాబట్టి అటువంటి ఎముకలలో ఉండడమే కాకుండా ఎముకల మధ్యలో ఉండి ఆ ద్రవ్యంలో ఉండి కూడా దాన్ని నియమించేటటువంటి తల్లి మహాలక్ష్మీదేవి. అశితే తేజసి త్రేధా విభక్తే తత్రయః మధ్యో భాగః తద్వికార రూపాసు మజ్జాసు మజ్జానామ్నా స్థితాయై నమః. దాన్ని మజ్జా అని అంటారు. ఆ ద్రవద్రవ్యంలో, ఆ లిక్విడ్లో ఉండి ఆ ఎముకలను నిలబెట్టి మనం ఇలా చేతిని మడవగలము అని అంటే, ఇక్కడ ఎముకలు ఇలా స్ట్రైట్గా ఉంటే మనం మడవలేమండి. ఆ ఎముకల మధ్యలో మజ్జా ఉంది కాబట్టి, 2 ఎముకలు అక్కడ కలిసాయి కాబట్టి ఇలా మడవగలుగుతున్నాం.
లేదు అంటే మడవలేం. కాబట్టి ఆ మధ్యలో ఉన్న ద్రవ్యంలో కూడా మహాలక్ష్మి ఉంది. ఇక మూడవది, ఇది చాలా గొప్పది. అశితే తేజసి త్రేధా విభక్తే తత్రయ అనిష్టో భాగ. చిన్న చిన్న పదార్థాలు, సూక్ష్మమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రవేశించి తద్వికార రూపాసు వాక్షు వాంగ్నాంనా స్థితాయై నమః. అవన్నీ కూడా మనకు వాగ్రూపంలో, మన మాట రూపంలో బయటికి వస్తాయి. అత్యంత చిన్న పదార్థాలు మన మాట రూపంగా పరిణమిస్తాయి. అందుకే ఆ మాటనందు మహాలక్ష్మి సన్నిధానం ఉంటుంది. లక్ష్మీర్వసతి జిహ్వాగ్రే, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తం, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ లక్ష్మి మన నాలుక యందుండి బాగా మాట్లాడిస్తే బంధుమిత్రులంతా దగ్గరొస్తారు, మనవాళ్ళు అని వస్తారు. ఆ లక్ష్మి మన మాట యందుండి మేము సరిగ్గా మాట్లాడకపోతే మనవాళ్ళు అనుకున్న వాళ్ళంతా పరాయి వాళ్ళు అయిపోతారు. ఇది లక్ష్మి చేసేటటువంటి ఆట. ఆ తల్లి మన నాలుక యందుండి అనుగ్రహించి విశేషంగా మంచి మాటలే రావాలి. మాటలు ఎప్పుడు బాగా మాట్లాడుతుండాలి. కరెక్ట్గా ఈ శ్రావణ మాసంలోనే విశేషంగా మన వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో భక్తి ఎక్కువ, ప్రార్థనలు ఎక్కువ, అన్ని గుళ్ళు గోపురాలు నిండిపోతూ ఉంటాయి, ఒత్తులు వెలుగుతూ ఉంటాయి, నూనె అక్కడ కారిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా శ్రావణ మాసంలో, కార్తీక మాసంలోనే విశేషం? అన్ని మాసాల్లో కూడా చేయాలి. కానీ చాలా సంతోషం ఏంటి అని అంటే, ఈ మాసంలోనైనా అంతా దేవస్థానంలో కలుస్తారు, ఈ మాసంలోనైనా అందరూ కలిసి దేవతారాధన చేస్తారు. ఈ మాసంలోనే భర్తలకు కూరగాయలు తేవాలి అని అంటే కొంచెం కష్టపడతారు. ఎందుకంటే ఎవ్వరూ నాన్ వెజ్ తినరు ఈ మాసంలో, అందరికీ కూరగాయలే కావాలి. అందుకే రేట్లు ఎక్కువ ఈ మాసంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో. కాబట్టి మనం తిన్న కూరగాయలు, మనం తిన్న ఆహారం అంతా కూడా ఆ సూక్ష్మ భాగంలో పరిణమించి మన వాక్కు రూపంలో అది బయటికి వస్తుంది. అటువంటి వాగ్దేవత, వాంగ్మనస దేవత అయిన మహాలక్ష్మి అనుగ్రహం విశేషంగా కావాలి. మాటలు బాగా మాట్లాడితే అందరూ మనవాళ్ళు అవుతారు, లేదంటే పరాయి వాళ్ళు అయిపోతారు. ఎప్పుడూ కలహాలు ఉండకూడదు, కొట్లాటలు ఉండకూడదు. విశేషంగా ఆడవాళ్ళలో మాటలు బాగా ఉంటే సంసారాలు చక్కబడిపోతాయి. లేదు అనంటే ఇంట్లో కలహాలు, ఒక్కొక్కటి ఇలా మాటకి మాట పెరుగుతూ పెరుగుతూ ఇంతింతై వటుడింతై మరియుదానంతైన భోవీతిపై ఇలా త్రివిక్రముడు పాదాన్ని ఎత్తినట్టుగా ఉంటే సంసారాలు బాగుండవు. కాబట్టి మనమంతా బాగా మాట్లాడాలి అనంటే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. విశేషంగా ఆ మహాలక్ష్మి యొక్క మహిమలను ఇలా సంగ్రహ రూపంలో భక్తులందరికీ కూడా కరుణించి అనుగ్రహించినటువంటి మన మహాస్వాముల వారి పాదార విందాల యందు ఈ 2 మాటలను సమర్పించి కృతార్థుడనవుతున్నాను. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. విద్వాంసులైన ప్రభంజనాచార్య విద్యాపతి గారు చాలా గొప్పగా మహాలక్ష్మి యొక్క సన్నిధానం శరీరంలో ఏ విధంగా ఉంటుంది, తిన్న ఆహారము 3 రకాలుగా మారుతాయి. ఒకటి స్థూల భాగము, రెండవది మధ్యమ భాగము, మూడవది సూక్ష్మమైన భాగం. ఆ 3 భాగాలలో కూడా మహాలక్ష్మి తల్లి ఉండి ఏ విధంగా మమ్మల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా నిరూపించారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.